ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి అతిపెద్ద లాటరీ యోగం. ఆగస్టు నెల 10వ తేదీ మొదలు మీరు ఈ స్త్రీని అసలు వదులుకోకండి. మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. గతంలో మీరు ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులైతే ఈ సమయంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి ఆగస్టు 10వ తేదీ నుండి కూడా మీ జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, ఆర్థికపరమైన విషయాల్లో మార్పులు కూడా కనిపించే అవకాశం ఉందని కొందరు జ్యోతిష విశ్వాసాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఇది వ్యక్తిగత జాతకం, దశ, గోచారం వంటి అంశాలపైన ఆధారపడి అయితే మారవచ్చు. అంతేకాదండి, ఈ రాశి వారికి చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పని ముందుకు కదిలే అవకాశం అయితే కనిపించవచ్చు. ఉద్యోగంలో ఉండేవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆర్థికపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ రాశి వారి సమయంలో మీ జీవితంలో ఒక మహిళ ద్వారా ముఖ్యమైన సలహా, సహాయం లేదా ప్రోత్సాహం కూడా లభించే అవకాశం అయితే ఉండవచ్చు. అది కుటుంబ సభ్యురాలు, జీవిత భాగస్వామి, స్నేహితురాలు లేదా కార్యాలయంలోని సహోద్యోగి ఎవరైనా సరే కావచ్చు. మంచి ఉద్దేశంతో మీకు సహాయం చేసే వ్యక్తుల విలువను మీరు గుర్తించడం మంచిది. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు, మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించిన వారు ఇప్పుడు మీ కృషి వలన మీరు సాధించిన విజయాలను చూసి ఆశ్చర్యపోవచ్చు. ఇది ప్రతీకారం తీసుకునే సమయం అయితే కాదండి. వినయం, సహనం, క్రమశిక్షణతో ముందుకు సాగితే మీ గౌరవం మరింతగా పెరుగుతుంది. ఆర్థికంగా చూసుకుంటే కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. అయితే లాటరీ యోగం లేదా పెద్ద మొత్తంలో ధనం ఖచ్చితంగా వస్తుందని చెప్పే వాదనలకు ఆధారాలు లేవు. ఏ పెట్టుబడి అయినా సరే ఆలోచించి సరైన సమాచారం సేకరించి మాత్రమే చేయడం మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. కుటుంబ జీవితంలో కూడా ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. బంధువులతో అపార్థాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. దూరమైన వ్యక్తులు మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. మీ మాటలో ప్రేమ, గౌరవం ఉంటే సంబంధాలు అనేవి మరింత బలపడతాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతం పెంపుదల కూడా కనిపిస్తోంది. కొత్త అవకాశాల గురించి చర్చలు జరుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం కనిపిస్తోంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు తమ యొక్క లక్ష్యంపైన దృష్టిని పెట్టాలి. ఆరోగ్యపరంగా తగినంత నీరు, నిద్ర, సమతుల్య ఆహారం, నడక లేదా వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసమే మీకు అతిపెద్ద బలము. ఇతరులతో పోల్చుకోవడం కంటే మీ యొక్క లక్ష్యాలపైన దృష్టి పెట్టండి. చిన్న అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటే పెద్ద విజయాలకు పునాది అవుతాయి. ఆగస్టు 10వ తేదీ తర్వాత మీ జీవితంలో ఆశాజనకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయని కొందరు జ్యోతిష్యులు అభిప్రాయాలు సూచిస్తూ ఉన్నాయి. అయితే విజయానికి అసలు కారణం మీ యొక్క కృషి, సరైన నిర్ణయాలు, పట్టుదల మరియు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మాత్రమే. మీరు ఈ కాలాన్ని సానుకూలంగా ఉపయోగించుకుంటే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక స్థితి వంటి అనేకమైన రంగాల్లో పురోగతి సాధించే అవకాశాలు పెరుగుతాయి. ప్రతి అవకాశాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి నమ్మకంతో ముందుకు సాగండి. ఈ యొక్క విశ్లేషణ మీకు ఉపయోగపడితే మీ కుటుంబ సభ్యులు మరియు
స్నేహితులతో పంచుకోండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. ఈ వృషభ రాశి జాతకులు, మీరు గతంలో ఎంతో కష్టపడిన ఫలితం రాక నిరాశ చెందిన సందర్భాలు ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మీ సహనం, మీ కృషి, మీ యొక్క నిజాయితీకి తగిన గుర్తింపు కూడా లభించే సమయం దగ్గర పడబోతోందని కొందరు జ్యోతిష్యుల భావన. వృషభ రాశి వారికి ఈ కాలంలో కొత్త వ్యక్తుల పరిచయం జీవితంలో మంచి మార్పులకు దారితీసే అవకాశాలు కూడా ఉంటాయండి. ముఖ్యంగా ఒక మహిళ ఇచ్చే సలహా లేదా ప్రోత్సాహం మీ యొక్క నిర్ణయాలను మరింతగా బలపరచవచ్చు. కుటుంబంలో తల్లి, భార్య, సోదరి లేదా స్నేహితురాలు రూపంలో వచ్చే సహకారాన్ని గౌరవించండి. మంచి సంబంధాలను నిలబెట్టుకోవడం భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండే వారికి ఇంటర్వ్యూలు, కొత్త అవకాశాలు లేదా గతంలో నిలిచిపోయిన ప్రక్రియలు కూడా మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందండి. ఉద్యోగంలో ఉండేవారికి అధికారులు మీ యొక్క పనిని మెచ్చుకునే పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. వ్యాపారులు కొత్త కస్టమర్లు, లాభదాయకమైనటువంటి ఒప్పందాలు లేదా భాగస్వామి అవకాశాలను పొందవచ్చు. ఆర్థికంగా కూడా మీ పరిస్థితి అనేది క్రమంగా మెరుగుపడే సూచనలు అయితే ఉండవచ్చండి. అయితే అధిక లాభాలు వస్తాయని చెప్పే మోసపూరిత పథకాల పట్ల జాగ్రత్తగా ఉంటే మేలు. తెలివిగా ఖర్చు చేయడం, పొదుపు చేయడం, సరియైన ప్రణాళికతో ముందుకు సాగడం మీకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది. మీపైన నమ్మకం కోల్పోయిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క విజయాలను చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే రావచ్చు. మీ విజయమే వారికి సమాధానం. కోపంతో కాదు, వినయంతో ముందుకు సాగితే మీ గౌరవం మరింతగా పెరుగుతుంది. ప్రేమ, వివాహ జీవితంలో అపార్థాలు తగ్గే అవకాశం ఉంటుందండి. చాలా కాలంగా కూడా మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీతో సంప్రదించే అవకాశం కూడా ఉండవచ్చు. పరస్పర గౌరవం, నిజాయితీ ఉంటే సంబంధాలు మరింతగా బలపడతాయి. విద్యార్థులకు ఇది కృషి చేయాల్సిన సమయము. ఏకాగ్రతతో చదివితే పరీక్షలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం ప్రశాంతతను ఇవ్వవచ్చు. ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం, మీకు నమ్మకం ఉన్నటువంటి దైవాన్ని ప్రార్థించడం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. గుర్తుంచుకోండి, జ్యోతిష్య ఫలితాలు విశ్వాసాలపైన ఆధారపడిన సాధారణమైన సూచనలు మాత్రమే. మీ జీవితంలో నిజమైన మార్పును వచ్చేది మీ కృషి, సరైన నిర్ణయాలు, అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటే మేలు. రాబోయే రోజులను ఆశతో స్వాగతించండి. మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని నమ్మండి. ధైర్యంగా అడుగులు వేయండి. మీ శ్రమకు తగిన ఫలితాలు రావాలని, మీ కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృషభ రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా చూసేద్దాం. వృషభ రాశి వారు సాధారణంగా ప్రశాంత స్వభావం, సహనం, స్థిరమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులుగా భావింపబడతారు. ఒక్కసారి ఏ పని చేయాలని నిర్ణయించుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు కూడా వెనక్కి తగ్గరు. కష్టపడి పని చేయడం, బాధ్యతగా వ్యవహరించడం వీరి యొక్క ప్రధాన లక్షణాలు. వీరు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యుల ఆనందం కోసం ఎంత కష్టమైనా భరిస్తూ ఉంటారు. బంధాలను ప్రేమతో కాపాడుకుంటూ ఉంటారు. స్నేహితులకు నమ్మకంగా ఉంటారు. ఒక్కసారి ఎవరికైనా మనసు ఇచ్చారు అంటే జీవితాంతం ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చూస్తారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.